ఫీల్ అయ్యారంటే ఏదో సంథింగ్ ఆయనకి ఏదో జరిగిందని విన్నాను నేను. అంటే ఫైట్ సీన్స్‌లో ఎక్కడ అది కొంచెం అది జరగకుండా ఉండాల్సిందే. కానీ హ్మ్. చెప్పలేం, మేబీ దానికన్నా కొంచెం పెద్ద జరిగేది కానీ చిన్నగా అయిందని. అయ్యప్ప స్వామి ఆయన బ్లెస్సింగ్ వల్ల ఆ చిన్న దెబ్బతోనే ఆయనకి వెళ్ళిపోయిందని ఫీల్. ఏందంటే చిన్న రోలింగ్‌లో ఆఫ్ కోర్స్ ఎంత చేసినా సరే ఇట్స్ ఆల్ అబౌట్ చిన్నదండి. స్టంట్స్. అసలు మీరు కూడా అనుకోరు ఇలా ఎలా జరిగిందనేది. అది రెజ్లింగ్ ఎపిసోడ్ ఇద్దరు రోల్ అయిపోయి ఒకరు లేచిన తర్వాత ఒకరు లేవాలి. సో వాళ్ళ క్యారెక్టర్స్లో వెళ్ళిపోయినప్పుడు పడిపోయిన తర్వాత రెజ్లర్ ఇమ్మీడియట్లీ లేవాలి. సో దాంట్లో హెడ్ కొంచెం తగిలేసింది ఆపోజిట్ది. కానీ ఆ తగలగానే మేము ఫస్ట్ చరణ్ సార్ వైపు వెళ్ళాం. చరణ్ సార్ కొంచెం బ్లీడింగ్ అవుతుంది, కానీ బ్లీడింగ్ అవుతున్నా కానీ చరణ్ సార్ ఏం చెప్పారంటే మిస్టేక్ నాది ఉంది, ఫస్ట్ వాడిని చూడండి అని చెప్పారు. ఏ హీరో కూడా అట్లాంటివి చెప్పారండి. ఫస్ట్ చిన్న నాదే మిస్టేక్ ఉంది, ఫస్ట్ వాడిని చూడమంటే షాక్ అసలు. దాని తర్వాత ఏంటంటే చిన్న చిన్న అది అసలు అంటే ఆయన ఆపోజిట్లా అతను అంటే నా వల్ల ఇంత పని జరిగిపోయింది అది ఆ ఫీల్ కావద్దని ఆయన చెప్పే విధానం ఉంది కదా. ఆయన ఎవరు చెప్పారండి, ముందు వాడిని డౌన్ చేసి అందరు వాడి మీద ఆ క్యారెక్టర్ మీద వెళ్ళి ఏదో చెప్పేస్తారని ఆయన ఫస్ట్ దాన్ని అదే మిస్టేక్ పాపం వాడిని చూడండి అన్నారు కదా. కానీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే కుట్లేసుకొని ఆయన వచ్చేసారు స్పాట్కి. ఓకే, ఆయన డెడికేషన్కి హాఫ్ కమిట్మెంట్ అసలు సాలిడ్ అండి. అట్లా తక్కువ అండి, దెబ్బ తగిలిన తర్వాత ఒక 2 days to 4 days 5 days యాక్చువల్లీ దాన్ని రికవర్ అవ్వాలంటే 10 days మ్యాక్సిమం కుట్లు తీయాలంటే. కానీ సెకండ్ డేనే ఆ కుట్లుతో వచ్చేసారు ఆయన. ఓకే ఓకే.